రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటాపోటీగా ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మూడపల్లి నీలమ్మ ఇక్కడ ప్రజల వార్డులో అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా జరగబోయేటటువంటి ఎన్నికల్లో తనకు ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలంటే ఆమె ప్రచారం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, రేపటితో ప్రచారం ముగుస్తుంది. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రచారానికి ప్రజల నుంచి అసలు ఎలాంటి స్పందన వచ్చింది? ప్రజలు నాకు కూడా మంచిగా ఎలాంటిగైనా గెలిపిస్తామని మాటిస్తుర్లు. 13వ వాడ కౌన్సిలర్గా నిలబడ్డా. మా ప్రజలలో అందరి గురించి తెలుసుకుంటే కూడా నిన్ను ఓటు వేసి ఓటు పైన గేసి మాత్రం గెలిపిస్తామని మాటిస్తుర్రు. అందరి రోళ్ళైనా మోర్లైనా రోళ్ళు శిశిరోళ్ళు దేనికైనా ఏదైనా అన్ని రోళ్ళ కోసం అయినా నేను ఒప్పందం చేసుకున్నాను. అవన్నీ చేస్తే కూడా నేను గెలిపిస్తామని మాటిస్తుర్రు. అన్ని సమస్యలు ఎదుర్కొంటానని నా కొడుకు చేసేది నేను చేసేది మేమిద్దరం కలిపి చేసే పనులు లోకానికి పబ్లిక్ కొంచెం అర్థమైంది. వాళ్ళు నన్ను ముందుకు సాగనంపుతుర్రు. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్నకు పెద్దకని ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మున్సిపాలిటీ మన కౌన్సిలర్గా మున్సిపాలిటీల వాదిసిన వద్దంలో ఏదైనా రోల్ అయినా దేనికైనా ఆయన సన్నిధులకు వెళ్ళి నేను పాన్స్ పెట్టించుకొని వీళ్ళ ముందుకు సాగనంపి ఇవన్నీ సమస్యలు తీరుతానని నేను వాళ్ళకు మాట ఇచ్చినాను. వాళ్ళకు అందరి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరి విధానం కూడా నేను గుండెలో తెలుసుకొని కూడా నేను ముందుకు వచ్చి నేను కూడా గెలుపు సాగనంపుతానని నేను ఇవన్నీ కోరుకుంటున్నాను. అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అంటే ఇంతకుముందు మీరు ఏం పని చేశారు? ఏం పని చేసిన ఇదే మనకు కూలి పని చేసుకున్నాము. వ్యవసాయ పనులు మన ఇంటి లోపల మన ఊరు లోపల ఏ పనైనా కానీ చేసుకొని ఉన్నాము. ఇప్పుడు మనకు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా కూడా ముందుకు కొనసాగి మనకు ఊళ్ళో అభివృద్ధిగా చేద్దామని అనుకుంటున్నాము. అందరి గుండెలల్లా అన్ని కష్టపడ్డ పనులే ఇవన్నీ కష్టపడ్డ పనులే. రోజుకు రోజు కొంచెము ఎదిగిపోతున్నాం కాబట్టి అన్నీ ముందుకు తీసుకొద్దామని మన ఊరిని మంచిగా చేద్దామని ఇప్పుడు కాంగ్రెస్లో వేసి ఇవన్నీ కొంచెం ముందుకు సాగనంపుతానని నేను పబ్లిక్ దేనికైనా మా ఊరు వద్దల అందరికి విజయం తెలుసుకొని కూడా నేను ముందుకు వచ్చి మన ఊరి మంచిగా చేద్దామని నేను కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా విస్తృతంగా వార్డులో ప్రచారం చేసిర్రు. అంటే వాడల ప్రతి ఇంటింటికి గల్లికి తిరిగిర్రు. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు చూసిర్రు? మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? రోడ్లైనా మోర్లైనా నీళ్ళ వాటర్లైనా దేనికైనా ఇప్పుడు మనకు చనిపోతే వైకుంఠం చేద్దామని మాటిస్తున్నాము. ఇప్పటికి వరకు లేదు. ఇక మన దగ్గర అందుబాటులో ఉన్నామని ఇక మనం ముందుకు సాగినామని ఇవన్నీ గుర్తింపులన్నీ చేద్దామని మనకు అందరికీ నేను మాటిస్తున్నాను. ఏ సమక్ష అయినా చేస్తున్నా నేను గెలుస్తున్నా. అందరి గుండెలలో నేనున్నా. వాళ్ళ ముందుకు నేను నడిపి వాళ్ళని ముందుకు మాత్రం నేను తీస్తా. నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉందా? ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తారు అసలు? మరి నమ్మకం ఉన్నదని చెప్తున్నా. వాళ్ళ దృష్టిలో నేను ఉన్నా కాబట్టి అన్ని మంచి పనులు చేసిన కాబట్టి కష్టపడ్డా. వాళ్ళ నీడలకు ఉన్నా కష్టపడ్డా. అందులో నేను అన్ని గుణాలు తెలుసుకున్నా. నా గుణం వాళ్ళకి తెలిసింది. మన ఊళ్ళే అంత మంచి వ్యక్తి కాబట్టి అని నా కొడుకు నన్ను తీసుకున్నారు. వాళ్ళ గుండెలో నింపుకున్నారు. నాకు తీసిర్రు. వాళ్ళ గుండెలో నేను ఉండి ముందుకు సాగనంపి వాళ్ళ కష్టాలు బాధలు కన్నీళ్ళు పింఛన్లు రోళ్ళు వాటరు ఏ మూలకు ఏ గలిలో ఏ సమక్ష వచ్చినా నేను ఇవన్నీ సమక్షాలు వాళ్ళన్నీ చెప్పిన కొద్ది నేను అవన్నీ నేను కష్టాలన్నీ బాధలు చనిపోయిన కాడ కూడా నిలబడు ఏదన్నా మాట్లాడు వాళ్ళకి ఏం చేయాలి ఏం కథ టెంట్ కానీ ఏది కానీ బోర్లు కానీ నా చేతిలో ఉన్నాయి. నా కొడుకు చేసే దందా అనేది వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తానని మాట ఇచ్చిన. వాళ్ళ గుండెలల్లో అన్నీ నేను చేసే పనులన్నీ మంచిగా అభివృద్ధిగా చేస్తానని వాళ్ళ మనసు నిండేటట్టుగా నేను మాట ఇచ్చిన. వాళ్ళ గుండెలలో ఇచ్చిన మాటకు నాకు ఛాయపారం పొందుతున్నాను. వాళ్ళు చేసే పనులన్నీ నేను చేసే పనులన్నీ వాళ్ళ గుండెలు నింపి నేను 5 సంవత్సరాల కూడా నాకు మాట ఇచ్చిన మాట నేను తప్పలేను. అందరి గుండెలల్లో ఏ బాధలు వచ్చినా ఎదుర్కొని వాళ్ళు ఇంటికి పొద్దున పోయి ఏ కష్టం వచ్చినా గట్ల కాదు గిట్టానని చెప్పి ఆదిశనన్న దగ్గరికి పోయి ఏ ప్లాంట్ కానీ ఏ పాన్స్ కానీ ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయన దగ్గరికి పోయి నేను తీసుకొని పోయి కార్యకర్తలను తీసుకొని పోయి నేను నిలబెట్టుకుంటాను. కోనేపల్లి నుండి మాట్లాడుతున్న 13వ వాడ నీలమ్మ ముడపల్లి నీలమ్మ నాగరాజు. ఈ కష్టమైన ఏ నిష్ఠురమైన నేను వెళ్ళేంత వరకు కూడా నేను వాళ్ళెంబడ నేను గుండెలలో కలిగి ఉంటాను.
అంటే కౌన్సిలర్గా గెలవడానికి అంటే అభ్యర్థులు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు, నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు, గెలిచిన తర్వాత అన్నీ మర్చిపోతారు. మరి నీలమ్మ ఏం చేస్తుంది మరి? మర్చిపోను. నీలమ్మ ఇచ్చిన మాటలు నేను మర్చిపోను. నేను మరవక ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా చేసి తీరుతా. ఖచ్చితంగా నేను గెలుస్తా. అంటే గెలిచిన తర్వాత కొంతమంది నాయకులు కౌన్సిలర్లు ఏం చేస్తారంటే పట్టణాన్ని విడిచిపెట్టి హైదరాబాదు, కరీంనగర్ లాంటి ప్రాంతాలు దూరంగా ఉంటారు వార్డు ప్రజలకు. మరి నీలమ్మ ఇక్కడనే ఉంటారా, ఏదైనా హైదరాబాద్ పోయి సెటిల్ అవుతారా? ఎక్కడికి వచ్చా మేము కష్టపడ్డ జీవితాలు, మేము హైదరాబాద్ వెళ్ళాము, బయట ఊళ్ళకు ఎక్కడ వెళ్ళాము, ఇక్కడనే జీవితాలు గడిపి అందరితో నేను కలిసి మెలిసి ఉంటా. నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో మనం చేరుకోలేము. ఇక్కడ ఉండి మాత్రం అన్ని విధానంగా నేను చేస్తా. వాళ్ళతో నేను గుండెలలో ఉంటా. నేను ఎక్కడికి కూడా నేను ఎమ్మెల్యేడ దాటి నేను పోను. వార్డు ప్రజలతోనే ఉంటారు? వార్డు ప్రజలతోనే ఉంటా. మరి 11 ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిగా మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మరి చేతి గుర్తు గురించి? చేతి గురించి నేను ఓటు పైన వెయ్యమని వాళ్ళకు దయాభక్తిలా దండం పెట్టి వాళ్ళంతా ముందుకు సాగనంపితేనే నేను ముందుకు వచ్చిన. వాళ్ళ ఆధీనంతోని, వాళ్ళ దయతోని, వాళ్ళ గుండెల్లో నిండి నాగరాజు, ముడపల్లి నీలమ్మ చేయి గుర్తు పది ముందుకు వచ్చి అలా నేను కోరికలన్నీ తీరుస్తానని మాటిస్తున్నాను. ఇది 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలమ్మకు మద్దతుగా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపునకు మీరు కూడా ప్రచారం చేస్తారు, మరి ఎలాంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అసలు ఎందుకు గెలవాలంటారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు గెలవాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉన్నది. అలాగే ఇక్కడ ప్రభుత్వ ఇప్పు గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు ఉన్నారు. మన వేములవాడ ప్రాంతం ఎన్నో సందర్భాలలో వారు వెనుకబడ్డది అని చెప్పి ఎన్నో సందర్భాలలో చెప్పినారు. కాబట్టి వారు రోజుకు 18 గంటలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో ఉంటూ అలాగే అభివృద్ధి పథంలో తీసుకుపోయి వేములవాడ ప్రాంతాన్ని గత 50 సంవత్సరాల నుంచి చేయని పనిని ఆయన ముందుండి ఆ రాజన్న సన్నిధి కొరకు రోడ్లు వెడల్పు కార్యక్రమం అయితేనేమి, టెంపుల్ డెవలప్మెంట్ అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేనేమి, ఏదైతే ఎల్ఓసి అనే పదం గత 20 సంవత్సరాలు వాళ్ళు పాలించిన 40 సంవత్సరాలు పాలించిన వారు ఎల్ఓసి అనే పదం ఒక సామాన్య మానవునికి తెలవాలని ఆయన ఇప్పటివరకు 40 ఏళ్ళ నుంచి మా సామాన్య మానవునికి ఎల్ఓసి పదం తెలియదు. ఆయన గెలిచిన 2 సంవత్సరాల లోపలనే కనీసం నెల లోపలనే ఎల్ఓసి పదం అంటే ఏంటిది, ఎల్ఓసి దేని కొరకు ఇవ్వాలి అని చెప్పి ప్రతి ప్రజలకు అందాలని చెప్పి లేనోళ్లకు బడుగు బలహీన వర్గాల కొరకు ఉండాలి అని చెప్పి ఆ ఎల్ఓసి పదాన్ని తీసుకొచ్చి ఆ స్కీము ఇక ఫలానా ఉంటుంది, ఈ మన గవర్నమెంట్ నుంచి సగం డబ్బులు వస్తాయని చెప్పి పబ్లిక్ తెలిసే విధంగా వారు చేసిరు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా వారు ఈ వేములవాడ మున్సిపల్ మీద ఎందుకు కాంగ్రెస్ జెండా ఎగరాలంటే వేములవాడ ప్రాంతాన్ని చుట్టుపక్కల ఎక్కడైనా ప్రధాన సమస్య మురుగు కాలువలు. వేములవాడ చుట్టూ మురుగు కాలువలతోని ఇబ్బంది పడుతున్నారు. వేములవాడ చాలా విస్తరింపబడ్డది. గత 40 ఏళ్ళ కింద వేరు వేములవాడ, ఇప్పుడు వేరు. జనాభా కూడా చాలా పెరిగిపోయింది. కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్న జనాన్ని అలాగే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి వేములవాడ పట్టణం దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు ముందు ప్రణాళికగా ఈ అండర్ గ్రౌండ్ లైన్ పైప్ లైన్ ద్వారా మురికి నీరుని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ అండర్ గ్రౌండ్ వర్క్ను కూడా త్వరలోనే ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే ఎలక్షన్ల తర్వాత ముందుకు తీసుకొని పోయి ఈ మురుగు కాలువల మీద ప్రధాన దృష్టి పెట్టి ఖచ్చితంగా వేములవాడను డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే వారు ఈ 28 కౌన్సిలర్లను గెలిపిస్తే మున్సిపల్ జెండా ఎగిరితే వారికి కూడా పేరు ఉంటుంది. మేము కష్టపడేందుకు మా పేరు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కష్టపడతారో వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. అందుగురించే వేములవాడలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. అలాగే ఈ 13వ వార్డులో కూడా ముడపల్లి నీలమ్మ గారు ప్రతి ఇంటికి గడప గడప పోయినప్పుడు వారు ప్రజలు విశేష స్పందన అందుతుంది. ఎందుకంటే ఈమె కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని చెప్పి వారు సొంతంగా చెప్తున్నారు. కలుపు వేయింది, నాటే వేయింది, పత్తి ఎర వేయింది, ప్రతి పనికి నీలమ్మ ముందుంటుంది. అలాగే ఎవరైనా తప్పు చేస్తే కూడా ప్రశ్నించే గొంతుక. కాబట్టి నీలమ్మను గెలిపిస్తేనే రేపు పొద్దుగాల మున్సిపల్లో మన వార్డు గురించి మన ప్రజల గురించి పోరాడుదనే ఉద్దేశంతోనే నీలమ్మ గారి గెలుపు కొరకు ప్రజలు ముందు వస్తున్నారు. ఖచ్చితంగా నేను ఆమెతో వెంట తిరుగుతుంటే నాకు చాలా సంతోషం వేస్తున్నది. ఎందుకంటే ఆమె గెలుపు ఖాయం అయిపోయింది. కానీ
కొందరు ఇక మీకు తెలుసు ప్రతిపక్ష పార్టీలు ఏం చేసినాయో ఏం చేయనియో. గత 10 సంవత్సరాల నుంచి వేములవాడ దేవస్థానానికి ఒక రూపాయి ఇవ్వకుండానే మేము బ్రోచర్ల మీద వేములవాడ టెంపుల్ను డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి రంగురంగుల బ్రోచర్లు చూపించి నకిలీ ప్రొసీడింగ్లు ఇచ్చి ఈ 40 సంవత్సరాలు వాళ్ళు పాలన చేసిరు. కాబట్టి వారికి తగిన బుద్ధి ప్రజలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే రీతిలో ఖచ్చితంగా మున్సిపల్ జెండా ఎగురుతుంది. ఇది ప్రజల విశ్వాసం, అలాగే మా విశ్వాసం కూడా. మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇదే ప్రచారంలో పాల్గొన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించవద్దు అంటూ బండి సంజయ్, అటు సైడ్ ఏమో కేటీఆర్ ఇద్దరు కూడా వేములవాడలో ప్రచారం చేసి వెళ్ళిపోయారు. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అందరికీ నమస్కారం. మా కోనాయపల్లి 13th వార్డు కోనాయపల్లి మరియు శ్రీయానగర్ కాలనీ, భీమేశ్వర గార్డెన్ ఏరియా ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోనాయపల్లిలో అంటే ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి నీలమ్మను నిలబెట్టడం జరిగింది మన ఆదిశీనన్న గారు. వారు గెలిస్తే మన ఆదిశీనన్న గారు ప్రభుత్వ విప్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కంపల్సరీ నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. దానికి ఉదాహరణనే మన టెంపుల్ డెవలప్మెంట్ కానీ, వేములవాడలో 50 సంవత్సరాలు ఉన్న పెండింగ్ వర్క్స్ కానీ, ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం కథనో నాకు తెలియదు కానీ వేములవాడలో మాత్రం నిధులు తీసుకొస్తున్నాడు మన ఆదిశీనన్న గారు. పనులు అయితే వేయిస్తుండు. ఇప్పుడు కొనాయపల్లికి కూడా 4-5 మన కుల సంఘాలకు డబ్బులు వచ్చినాయి. తర్వాత అంటే మన ప్రొసీడింగ్లు వచ్చినాయి. ఇంకా అవి రాలే కానీ కాకపోతే ప్రొసీడింగ్లు వచ్చినాయి, ఇప్పించారు, పనులు నడుస్తున్నాయి. తర్వాత సీసీ రోడ్స్ కానీ, ఇప్పుడు డ్రైనేజీలు కొన్ని పాత అంటే ఇప్పుడు కొత్త ఇంకా చాలు కాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వేములవాడ పట్టణం బాగా విస్తరించింది. మా 13th వార్డు అనేది 3 ఊర్ల పెట్టు విస్తరించింది కాబట్టి డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ సమస్య బాగున్నది. దాన్ని కూడా నీలవ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మాకు కూడా అర్థమవుతుంది. మేము మేవుడితోటే చేత అంటారు, మేము మేవుడితోటే కంపల్సరీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము దానికే మద్దతు ఇస్తాం అనేది మాకు ఆల్రెడీ చెప్తున్నారు. మాకు అర్థమవుతుంది. రేపు మీరు 11వ తారీఖు నాడు చేతి గుర్తు పైన ఓటేసి నీలవ గారిని గెలిపిస్తే అత్యధికంగా అయితే మన ఆదిశీనన్న గారి దగ్గర మనకు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మా గొంతునే నొక్కినట్టు ఉంటుంది. ఎందుకంటే మన అభివృద్ధి కార్యక్రమాలకు చేయాలంటే మన ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి వెనకబడిపోయింది. మన గత ఎమ్మెల్యే గారు గెలుసుడు గెలుసుడు ఇక్కడ ప్రజలు సమస్యలు అనేది పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక్కనాడు కూడా సెలవు తీసుకోకుండా ఒక రోజుకు 24 గంటల్లో 18 గంటలు పనిచేసుకుంటా ఎక్కడెక్కడ సమస్యలు ఎక్కడెక్కడ పరిష్కారం చేయాలనేది వారికి అన్నీ తెలుసు. కాబట్టి మీరు ఓటేసి గెలిపిస్తే కంపల్సరీ సమస్యలు పరిష్కరిస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరు అడిగింది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఎట్లా. ఇప్పుడు గవర్నమెంట్ బండి సంజయ్ గారు అన్నారు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావచ్చు కదా. మీరే డబ్బులు లేవు అంటే రాష్ట్రాన్ని బదనాం చేసేందుకు కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి మీరే వేయించవచ్చు కదా. ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ మన ప్రసాద స్కీమ్ అంటే ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని మీరెందుకు చేయలేకపోతున్నారు? డబ్బులు ఎందుకు లేవంటారు? కేంద్రం లేదా? ఇప్పుడు ఉత్తర కాశీని డెవలప్ చేయాలి కదా. మన నరేంద్ర మోడీ గారు 10,000 కోట్లు ఒకటే ఉత్తర కాశీ పెట్టాడు. ఎవడలకి ఏమైనా ₹1 ఇచ్చిండా? ఎందుకు తీసుకురావద్దు? మీరు డబ్బులు లేవని బదనాం ఎందుకు చేస్తారు? కాబట్టి మీరు బండి సంజయ్ గారు మీరు కూడా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రసాద స్కీమ్ కానీ ఏదన్నా కానీ మన వేములవాడను డెవలప్ చేయాల్సిందిగా మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా కొనాయపల్లి ప్రజలకు లాస్ట్ విజ్ఞప్తి ఏంటంటే మీరు 11వ తారీఖు నాడు చేతి గుర్తు పైన ఓటేసి నీలవాన్ని గెలిపిస్తే మనకు కంపల్సరీ నిధులు వస్తాయి. నిధులు లేవనేది ముచ్చట్లేదు, నిధులు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది. దయచేసి అందరూ గమనించి ఓటేయగలని కోరుతున్నాను. రైట్, ఇది ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి నీలవ లాంటి అభ్యర్థి గెలిస్తేనే ఖచ్చితంగా వేములవాడ పట్టణంతో కాదు ఇక 13వ వార్డు కూడా అభివృద్ధి చెందుతున్నట్టు వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు కానీ నష్టాలు కానీ ఉండవు అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాలంటే 11వ తారీఖు 13వ తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.